అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. పరపౌరసత్వాన్ని స్వతంత్రించుకునేందుకు ఇహ పౌరసత్వ బాధ్యతలను స్వచ్ఛంగా నిర్వర్తించాలని నిర్వచించిన నిత్యదేవ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయ. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన శుభాశీస్సులు. తీతు పత్రిక చివరి అధ్యాయం 3వ అధ్యాయం తొలి భాగాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. పౌరసత్వ బాధ్యతలను క్రైస్తవ విశ్వాసి ఎలా నిర్వర్తించాలి, పౌరసత్వానికి క్రైస్తవ సంఘం ఎలాంటి నిర్వచనాన్ని ఇస్తుంది, అంశాలు ఈ వచనాలలో మనం చూస్తాం. మన పౌరసత్వం ఇహలోక సంబంధమైనది అనే ఆ పదాన్ని మనం వింటాం. అందుకే ఆ పాట నేను ఇవాళ పాడాను, పరలోక పౌరులము అనే మాట. కానీ పరలోక పౌరసత్వ స్వతంత్ర నేపథ్యాన్ని ఇక్కడ కూడా మనం కలిగి ఉండాలి అని ఈ వచనాలు మనకు తెలియచేస్తాయి. లైవ్లోకి చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను. జాలాపాల్, లూకా కుడారి, రాజశేఖర్ వేజండ్ల, రాఫా యాడమ్స్, అమ్మ ప్రసూనమ్మ, జోసఫ్ 88, రాజేష్ పిప్పళ్ళ, ప్రమోద్ ముళ్ళపూడి, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, మా అధ్యక్షుడు బాలశౌరి, తమ్ముడు శామ్యూల్, మా కోశాధికారి రాజు ఇవాళ వెసులుబాటు చేసుకున్నాడు బిడ్డ. మొత్తం ఇంకొక డీపీ నాకు అర్థం కావటం లేదు. మొత్తం 16 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. తొలి వచనాన్ని నేను చదువుతున్నాను. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలని. రెండవ వచనం కంటిన్యూషన్. అధిపతులు అధికారులు లోబడటం, విధేయత ప్రదర్శించటం, ఇవి క్రైస్తవ సంఘంలోని సభికులు ఈ లోక పౌరసత్వం పట్ల ప్రదర్శించాల్సిన బాధ్యతలుగా మనం చూస్తాం. అధిపతులు అధికారాలు. ఆధిపత్యం అనేది పాలనకు సంబంధించింది. అధికారం అనేది పాలనా పద్ధతులను అమలు చేయటానికి సంబంధించింది. ఆధిపత్యం రాజరికానికి రాజ్యానికి సంబంధించి ఉంటుంది. అంటే మనం పౌరులుగా ఒక రాజ్యంలో ఉన్న తర్వాత ఏ రాజ్య పౌరసత్వాన్ని కలిగి ఉన్నామో ఆ రాజ్య ఆధిపత్యాన్ని లేక ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నవారి ఆధిపత్యాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి. ఆధిపత్యాన్ని అంగీకరించాలి. ఇక్కడ ఆధిపత్యం లేక పాలన అధికారం అనేది మనం సామాజిక కోణంలో నుంచి చూస్తే తరతరాలుగా వస్తుంది. మళ్ళీ క్రొత్తవారు రాజ్య పరిపాలనకు వస్తారు, కుటుంబాలు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ పరిపాలన ఎవరు చేసినా వారిని అధిపతులుగా మనం పరిగణించాలి. వారి ఆధిపత్యానికి లోబడి ఉండాలి. కారణం ఏంటంటే మనం మన పౌరసత్వ బాధ్యతలను ఇక్కడ నిర్వర్తించాలి కాబట్టి. అధికారులు ఈ పౌరసత్వ బాధ్యతలను మనం సరిగా నిర్వర్తిస్తున్నామో లేదో సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి మన మీద అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. కనుక ఆధిపత్యమేమో
పౌరసత్వానికి సంబంధించిన రాజ్యపరమైన అధికారం, అధికారులేమో రాజ్యం చేసిన చట్టాలను పౌరులు గౌరవిస్తున్నారా లేదా అనే దానిని నియంత్రించడానికి ఉద్దేశించబడింది. వీళ్ళకి లోబడి విధేయులుగా ఉండాలి అన్నాడు. లోబడటం, విధేయులుగా ఉండటం. లోబడటం అంటే ఆధిపత్యానికి ఖచ్చితంగా లోబడి ఉండాలి. ఇక్కడ ఒక సున్నితమైన అంశాన్ని రాజకీయ కోణంలో నుంచి అధ్యయనం కోసం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు ఉంటాయి. పార్టీలు 2-3 పార్టీలు ఎన్నికలలో పోటీ చేస్తాయి. ఒక్కోసారి 2 పార్టీలకు అటు ఇటు సమానంగా ఓట్లు వస్తాయి. కానీ కొద్దిపాటి స్వల్ప మెజారిటీతో ఒక ప్రత్యేకమైన పార్టీ ఎన్నిక కాబడుతుంది, అధికారానికి వస్తుంది. అంటే 51% ఓటుతో గెలిచిన పార్టీ అధికారంలో ఉంటుంది. 49% ఓటు సంపాదించుకున్న పార్టీ అధికారాన్ని కోల్పోతుంది. అయినా ఈ 49 మందికి కూడా ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్లే ప్రభుత్వంగా పరిగణించబడాలి. ప్రభుత్వం ఒకటే, పార్టీలు అనేక ఉండొచ్చు, ప్రభుత్వం ఒకటే. లోబడి ఉన్నటువంటి ప్రభుత్వ చట్టానికి ఖచ్చితంగా లోబడి ఉండాలి. ఆ ఉద్దేశంతో ప్రభుత్వ చట్టాలు అనేదాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా క్రైస్తవ విశ్వాసం పరిగణిస్తూ ఉన్నది. మళ్ళీ విధేయులుగా ఉండాలి. విధేయులుగా అంటే ఆ చట్టాలను అమలు చేసే క్రమంలో మనం మన విధేయతను, తిరుగుబాటుతనాన్ని కాకుండా మన విధేయతను మనం ప్రదర్శించాలి అని. ఇవాళంతా కూడా ఆ గుడ్ సిటిజన్షిప్ గురించిన అంశాలే మనం చూస్తూ ఉంటాం. రెండోది, ఎలాగూ మనం అధికారానికి లేక ఆధిపత్యానికి లోబడి ఉండాలి, ఎలాగూ మనం అధికారులకు విధేయులుగా ఉండాలి, పౌర చట్టాలను గౌరవిస్తూ మనం ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నామో ఆ దేశ ఆధిపత్యానికి లోబడి ఉండాలి. దాని వివరణ చెబుతూ ప్రతి సత్కార్యం చేసేందుకు సిద్ధపడి ఉండాలని, మనుష్యులందరి పట్ల సంపూర్ణమైన సాత్వికతను కనబరుస్తూ ఎవరిని దూషించకుండా జగడమాడని వారుగా శాంతిపరులుగా ఉండాలని వాళ్లకు జ్ఞాపకం చెయ్యి. ఆదిమ సంఘంలో ఆరంభమే సంఘర్షణతో మొదలవుతుంది. అసలు క్రైస్తవ సంఘ ఆవిర్భావంలోనే సంఘర్షణ ఇమిడి ఉంటుంది. ఎలా అంటే ప్రభువు పునరుద్ధాన అనంతరం యెరూషలేము దేవాలయంలో నిరంతరము వారు కూడుకుంటూ ఈ దేవాలయ పెద్దలు యేసును సిలువకు అప్పగించారని ప్రబోధిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడ కూడుకున్నారో అక్కడి అధికారాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు. ఆ తర్వాత స్టెఫను మరణానంతరం సంఘం చెదరిపోయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఈ సంఘర్షణ సంప్రదాయ యూదుల నుండి క్రైస్తవ విశ్వాసులకు ఈ సంఘర్షణ అలా ఎదురవుతూనే ఉన్నది. సో సంఘర్షణలోనే జనించింది. ఈ సంఘర్షణ మళ్ళీ రాజ్య సంఘర్షణగా పరిణమించడాన్ని కూడా మనం చూస్తాం. అందుకని రోమియులు క్రైస్తవులు లేక క్రైస్తవులను రోమియులు వ్యతిరేకించడం దాన్ని మనం చూచాం. ఈవెన్ ఇప్పటికీ కూడా క్రైస్తవేతర పాలక పక్షం క్రైస్తవుల పట్ల చూపించే వివక్ష, వ్యతిరేకత మనం అనుదినం ఎదుర్కొంటూనే ఉన్నాం. అంటే సంఘర్షణతో ఉన్న జీవితం. కానీ ఈ సంఘర్షణ ఆస్తికపరమైన సంఘర్షణగా ఉండాలి తప్ప అనుదిన జీవితానికి సంబంధించిన సంఘర్షణగా ఉండకూడదు. అనుదిన జీవితం అంటే ఇతరులతో సంబంధపడిన అనుదిన జీవితానికి సంబంధించిన సంఘర్షణగా ఇది ఉండకూడదు అని మనం 2వ వచనంలో చూస్తాం. దానికోసం ఏం చేయాలంటే ప్రతి సత్కార్యం చేసేందుకు, సత్కార్యము అనే మాటను ఇతరులకు ఉపయుక్తమైనది సత్కార్యము. నాకు నేను మంచి చేసుకోవటం అనేది కాదు. నా చర్య
నాకే కాకుండా నా చుట్టూ ఉన్న వారికి కూడా మంచిగా ఉండాలి, లేక ఉపయుక్తంగా ఉండాలి. దానిని సత్కార్యము అంటారు. సో ప్రతి సత్కార్యం చేసేందుకు నీకు అందుబాటులో ఉన్న ఉపయుక్తమైన ప్రతి పనిని, దాని ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అనేది మనసులో ఉంచుకోకుండా అందరికీ నీ ఫలితం అనువర్తించబడేలాగా నీ సత్కార్యం ఉండాలి. ఇది మళ్ళీ సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విభజించబడిన సమాజంలో సత్కార్యాన్ని స్వంత వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసుకునే ఒక సంకుచిత ధోరణి ప్రబలిపోయి ఉంది, బాగా అల్లుకుపోయి ఉంది. కానీ క్రైస్తవ విశ్వాసం అలా చెప్పటంలా ప్రతి సత్కార్యం చేసేందుకు సిద్ధపడి ఉండాలి. నీ వలన ఉపయోగమైన కార్యం ఏదైనా జరగవలసి ఉంటే దాని ఫలితాన్ని నీవు అందరికీ అందించేందుకు సిద్ధపడి ఉండాలి. దాని వివరణ చెబుతూ మనుష్యులందరి పట్ల అన్నాడు. మనుష్యులందరి పట్ల రోమన్లని, యూదులని, గ్రీకు జాతివారని, స్కిథియన్లు లేకపోతే అనాగరికులని తేడా ఏమీ లేదు, క్రైస్తవులు ఏమీ లేదు. మనుష్యులందరి పట్ల సంపూర్ణమైన సాత్వికతను కనబరుస్తూ. ఎందుకు మనుషులందరి పట్ల అనే మాట పదే పదే ఉపయోగించబడుతూ ఉన్నది, లేక పదే పదే నేను ప్రస్తావన చేస్తూ ఉన్నానంటే, మనుష్యులందరి రక్షణ కొరకు ప్రభు దేవనరునిగా జనించి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కనుక శిలువ యాగ ఫలితం అందరికీ అందించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మనం సాత్వికత్వాన్ని కలిగి ఉండాలి. అందుకని మనుష్యులందరూ అనేదాన్ని ప్రధానంగా మనం మన మనసులో ఉంచుకోవాలి. మన ప్రతి చర్య కూడా దాని ఫలితం మనుషులందరికీ అనువర్తించేలాగా మనం సిద్ధపరచుకుని ఉండాలి అని. సంపూర్ణమైన సాత్వికత అన్నాడు. మళ్ళీ సాత్వికత అనే మాటను కూడా మామూలు పదాలే. సాత్వికత అనేది ఎలా అంటే యాక్సెప్టింగ్ ద అదర్స్, అది ఇతరులను అంగీకరించడం ఉన్నదే అది సాత్వికత. ఇది వారి పరిస్థితులలో, లేక వారి జీవన విధానాలలో, లేక వారి ప్రతిస్పందనలో మనం అంగీకరించాలి. క్షమించండి. సాత్వికం అంటే అది అవతలి వ్యక్తి ప్రతికూల వచనాలను పలుకుతున్నా వాటిని మనం నిరోధించవచ్చు, ఖండించవచ్చు, కానీ అంగీకరించాలి. ఇక్కడ అంగీకరించడంలో రెండు కోణాలను కూడా మనం విశ్లేషణ చేసుకోవటం. అంగీకరించడం ఏంటంటే, మాట వరుసకు నా ఎదురుగా ఉన్న నా స్నేహితుడు నా మీద పరుష పదజాలంతో దూషణ వచనాలు పలికాడు. దాన్ని అంగీకరించే క్రమంలో నేను అంతర్మదనం చెందాలి. ఎలాగంటే, అతడు నన్ను దూషించడానికి నా తప్పిదం ఏమైనా ఉన్నదా, నేను చేసిన తప్పిదం దానికి కారణమైనదా, మొట్టమొదట దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నేను అతనికి అంత తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించాను అని. రెండోది, అతని మనస్తాపం అర్ధరహితమైనప్పుడు అతని స్థితిని మనం గ్రహించాలి. అతని స్థితి అనంటే అతని మానసిక స్థితిని మనం గ్రహించాలి. మానసిక స్థితిలో అతని భావోద్వేగాలు, అతని బలహీనతలు ఉంటాయి కనుక వాటిని మనం అంగీకరించాలి. అంగీకరించడం అంటే అతని భావోద్వేగము, అతని మానసిక స్థితి, దాన్ని మనం గ్రహించాక అతని నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అది సాత్వికత అంటాను. అంతేగాని ప్రతిఘటించటం కాదు. సాత్వికత అంటే పరిస్థితిని గ్రహించటం, పరిస్థితిని అంగీకరించటం, దానిని సాత్వికత అనొచ్చు. పూర్ణమైన సాత్వికతను అన్నాడు. మనుష్యులందరి పట్ల పూర్ణమైన సాత్వికతను కనబరుస్తూ, అప్పుడు ఎవరిని దూషించకుండా, జగడమాడకుండా శాంతిపరులుగా ఉండాలని. ఇందాక దాని వివరణ చెప్పుకున్నా. ప్రత్యర్థి అనే కంటే ఎదుటి వ్యక్తి అందాం. ప్రత్యర్థి అనే మాట ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో, ప్రత్యర్థి అన్న మరుక్షణం ప్రతిఘటనే మనలో కూడా తలెత్తుతుంది. అలా కాకుండా ఎదుటి వ్యక్తి, అతని
పరిస్థితిని బట్టి మనతో విభేదిస్తే అక్కడ జాగ్రత్తగా దూషించకుండా, ఎందుకంటే దూషణ మళ్ళీ ఘర్షణకు దారితీస్తుంది కనుక దూషించకుండా జగడమాడని వారిగా, దూషణ ఘర్షణ రెండు జగడంగా మారుతాయి. జగడం అనంటే ఇంకలాగు కొనసాగుతూ ఉండే ఆ నెగిటివిటీ అలా కాకుండా శాంతిపరులుగా ఉండాలని వాళ్లకు జ్ఞాపకం చెయ్యి. వాళ్ళకంటే సంఘానికి జ్ఞాపకం చెయ్యి. 3వ వచనం, ఎందుకంటే మనం కూడా పూర్వం అవివేకులంగా, అవిధేయులంగా, మోసపోయిన వాళ్ళమై, పలు విధాల దురాశలకు, భోగాలకు దాసులమై ఉండి, దుష్టత్వంలో, అసూయలో కాలం గడుపుతూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషిస్తూ ఉన్నాము. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తరువాత అని కాలాన్ని విభజించుకుంటాం మనం. దీన్ని ప్రతినిత్యం కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా బేరీజు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఈ వాక్యం చదివినప్పుడు. అంటే క్రీస్తుతో లేక క్రీస్తు సహిత జీవన విధానం నాకు ఎలా ఉంటుంది, క్రీస్తు రహిత జీవన విధానాన్ని నేను ఎలాగూ కొనసాగిస్తాను. చాలా తీవ్రమైన విషయం. క్రీస్తు సహిత జీవన విధానం, క్రీస్తు రహిత జీవన విధానం. క్రీస్తు సహిత జీవన విధానం అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చాలా పర్యాయాలు ఈ రెండింటి మధ్య నలుగుతూ ఉంటాం మనం, అది సహజం. దాన్ని అందుకనే నేను అంతర్మథనం అనే ప్రత్యేకమైన ఆ భావాన్ని వ్యక్తం చేస్తుంటాను. ఆ ఘర్షణ, సంఘర్షణ, అంతర్సంఘర్షణ అది అలాగే ఉంటుంది. సో క్రీస్తు తత్వాన్ని నేను ప్రతి విషయంలో బహిర్గతం చేస్తూ ఉంటానా, లేక క్రీస్తు తత్వానికి భిన్నమైన స్వీయ చిత్తాన్ని నేను బహిర్గతం చేస్తూ ఉంటానా, లేదా వ్యక్తపరుస్తూ ఉంటానా, అది నిత్యము బేరీజ్ వేసుకోవాలి. అక్కడ మనలో మనకు తెలియకుండా మనం ప్రదర్శించే దుర్లక్షణాలను గురించి చెబుతూ, ఇక్కడైతే పూర్వము అన్నాడు. పూర్వము అనే మాట నేను ప్రస్తుతము అని కూడా అంటాను, వర్తమానానికి కూడా వినియోగిస్తాను నేను. మనం కూడా పూర్వం అవివేకులంగా, పూర్వ అవివేకం, ప్రస్తుత వివేకం, మళ్ళీ ప్రస్తుత అవివేకం, పూర్వ వివేకం, ఇలా కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అవివేకులంగా, అవివేకం అనంటే పూర్ణ జ్ఞానాన్ని తెలియకుండా, అవివేకం అంటే దాని గురించిన అనుభవ జ్ఞానం లేకపోవటం. మాట వరుసకు ఇప్పుడు మా ఇంట్లో తూర్పు వైపున ఆ ప్రహరీ గోడ అవతల తిప్పతీగ ఉన్నది. సాదృశ్యం కోసం చెబుతున్నా. తిప్పతీగ గుణ లక్షణాలను గురించి రోజు చదువుతూ ఉంటాం. దానికి అద్భుతమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి. కానీ అది తిప్పతీగ అని విల్సన్ నాకు చెప్పిన దాకా తెలియదు. తిప్పతీగ ఉంటే బాగుండు, ధ్యాన మందిరంలో ఒకటి ఆ తీగ పెంచుదాం అని అనుకుంటా ఉన్నా నేను. కానీ ఇక్కడున్న సంగతి నాకు తెలియదు. అది అవివేకం. అంటే మన చుట్టూ ఉన్న ఉపయుక్తకరమైన వాటిని గురించిన కనీస జ్ఞానం కూడా లేకపోవటం ఉన్నదే అది అవివేకం. అవిధేయులంగా మళ్ళీ ఆ జ్ఞానాన్ని మనం సంతరించుకున్న తర్వాత ఏంటి అంటే మనకి అందుబాటులో ఉన్న ఉపయుక్తమైన వాటిని అక్కరలో వినియోగించుకోకుండా ఉండటం కూడా అవిధేయత అనొచ్చు. మళ్ళీ మోసపోయిన వాళ్ళమై, మోసపోవటం అనంటే ఇది చాలా గమ్మత్తైన పరిస్థితి. చాలా పర్యాయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవతలి వ్యక్తి మనలను మోసగిస్తున్నాడు అని తెలిసి కూడా కాముగా ఉండిపోతాం. చాలా పర్యాయాలు. ఎప్పుడు ఏమాలంటే మోసగించబడటాన్ని మించిన దౌర్భాగ్యం జీవితంలో ఉండదు. అందుకని మోసపోయిన వాళ్ళమై పలు విధాల దురాశలకు, భోగాలకు దాసులమై ఉండి,
దుష్టత్వములో అసూయలో కాలం గడుపుతూ అసహ్యులమై ఒకరిని ఒకరు ద్వేషిస్తూ ఉన్నాం. రైట్, చివరికి వచ్చేసరికి చివరిలో చెబుతాడు, ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాము అని అంటే, ద్వేషించకుండా ఉంటామా అంటే ఎలా చెప్పాలో, ఖచ్చితంగా ద్వేషించే వ్యక్తి ఒకరుంటారా? ఐ డోంట్ నో. అంటే దాన్ని నేను జస్టిఫై చేసుకోవటం నాకైతే చేత కావట్లా. ఎందుకు చేత కావట్లేదు అని అంటున్నానంటే, ద్వేషం అనేది ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి దాని పరిమాణం ఉంటుంది, పరిమాణం మారుతూ ఉంటుంది. సరే, అది వేరే విషయం. కానీ ద్వేషం యొక్క దుర్లక్షణాలన్నింటినీ చెబుతున్నాడు. ద్వేషపు దుర్లక్షణాలన్నీ చెబుతూ అవివేకం, అవిధేయత, మోసపోవటం, దురాశ, భోగం, దుష్టత్వం, అసూయ, ఇవన్నీ అసహ్యం, ఇవన్నీ ద్వేష లక్షణాలుగా చెబుతున్నాడు. ఇక్కడ మళ్ళీ చారిత్రక నేపథ్యానికి వెళదాం. క్రేతులోని చారిత్రక నేపథ్యం లేక గ్రీకో రోమన్ వరల్డ్లోని చారిత్రక నేపథ్యంలోనికి వెళదాం. విశ్వాసం, మతపరమైన విశ్వాసం, ఆస్తికపరమైన విశ్వాసం ఎప్పుడు అనైతికతకు పాక్షిక మినహాయింపుని ఇవ్వకూడదు. ఇది చాలా గొప్ప సూత్రం నేను చెప్పేది. ఏ విశ్వాసమైనా సరే, మతం, ఆస్తికం, వాటికి సంబంధించిన విశ్వాసం పాక్షిక అనుమతిని అనైతికతకు ఇవ్వకూడదు. పాక్షిక అనుమతిని అనైతికతకు ఇవ్వకూడదు. గ్రీకో రోమన్ వరల్డ్లో ఉన్న పరిస్థితి అది. ఎందుకు ఈ దుర్లక్షణాలన్నింటినీ వ్యక్తులు కలిగి ఉన్నారంటే దానికి చెబుతూ పాక్షిక అనైతికతను మతం అనుమతించింది. ఉత్సవం జరిగేప్పుడు ఆ ఉత్సవంలో భాగంగా వారు మద్యపానాన్ని సేవించవచ్చు. ఉత్సవంలో భాగంగా వారు వ్యభిచరించవచ్చు. ఇంకా ఉత్సవంలో భాగంగా, నేను గతంలో ఒకసారి చెప్పానే, ఉత్సవంలో భాగంగా వారు హింసకు పాల్పడవచ్చు. మతం అనుమతించింది, హింసకు పాల్పడవచ్చు. ఉత్సవంలో భాగంగా వాళ్ళు స్వీయ హింసను పొందవచ్చు. సో దీన్ని ఏమంటారంటే, ఏ విశ్వాసమైన అనైతికతను పాక్షికంగా అనుమతించినట్లయితే ఆ అనైతికత అనుమతించబడిన అనైతికతగా భావించి దాన్ని ఆచరించే వాళ్ళు జీర్ణం చేసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత అనైతికతే ప్రబలం అవటం జరుగుతుంది. ఆ కోణంలో నుంచి చెబుతూ పూర్వం మనం కూడా ఇలాగే ఉన్నాం. సరే, ఇప్పుడంటే వీళ్ళంటే ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి పూర్వము పరము అని ఆ రెండు భావాలు ఉన్నాయి. సో నేనైతే ఆమె 4th జనరేషన్ క్రిస్టియన్. నేను ఎప్పుడు చెబుతాను, నేను 4వ తరం క్రైస్తవుడిని. కాబట్టి పూర్వము ఇప్పుడు అనేది నాకు ఉండకపోవచ్చు. కానీ ప్రతి క్షణం జీవితంలో పూర్వం ఉంటుంది, ప్రస్తుతం ఉంటుంది. పూర్వం, ప్రస్తుతం. ఒక్క క్షణం క్రితం నేను ఎవరి మీదైనా ద్వేషాన్ని ప్రదర్శించానా? ఇప్పుడు ఆ ద్వేషాన్ని నేను తీసివేసుకున్నానా? ఒక్క క్షణం క్రితం నాలో అసహ్యమైనది ఏదైనా, చేదైన వేరు ఏదైనా మొలచి అంటామే, అది తలెత్తిందా? ప్రస్తుతం నేను అంటే ప్రతి క్షణం అపూర్వ ప్రస్తుత పరిస్థితిని వీటన్నింటికి అప్లై చేసుకుని ఆలోచించాలి అని అంటాను. ఫైనల్గా ఏమన్నా అంటే, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, అది ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ. సో అన్నిటికంటే మూలం ద్వేషం. ద్వేషానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో నా స్వార్థ ప్రయోజనాలకు అవతలి వ్యక్తి అనుకూలించకపోతే నేను ద్వేషిస్తాను. రెండోదేమో నా భావోద్వేగాలకు, నా భావాలకు భిన్నంగా అవతలి వ్యక్తి ఉంటే నేను ద్వేషిస్తాను. ఇక్కడ మర్చిపోయే అంశం ఏంటంటే, నాలాంటి భావోద్వేగాలు అవతలి వ్యక్తికి ఉంటాయి, నాలాంటి స్వార్థ ప్రయోజనాలు వారికి ఉంటాయి అని మనం గ్రహించం. అప్పుడు తెలియకుండానే ద్వేషించడం ప్రారంభమవుతుంది. ఆ ద్వేషంలో ఈ దుర్గుణాలన్నీ కూడా
ప్రకోపిస్తూ ఉంటాయి. వాటికి అతీతంగా ఉండటానికి ప్రయత్నించు అంటున్నాను. దేవుని శక్తితో ప్రతి క్షణం ఉండేందుకు ప్రయత్నించాలి. 4వ వచనం ఇక్కడ చెబుతున్నాడు, మన రక్షకుడైన దేవుని దయ మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, ఇది పూర్వం ఇన్ని దుర్లక్షణాలను మనం కలిగి ఉన్నాం, ఇప్పుడు కూడా ఈ దుర్లక్షణాలు అప్పుడప్పుడు మనలో ప్రకోపిస్తూ ఉన్నాయి. అయితే మన రక్షకుడైన దేవుని దయ మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, 2 మాటలు, ఆత్మదేవుని దయ లేక పితృదేవుని దయ, పుత్రదేవుని ప్రేమ, ఈ రెండింటిని గురించి చెబుతున్నాడు. దయ, ప్రేమ. దయ ఏంటంటే మన నిస్సహాయతలో, మన నిర్భాగ్య స్థితిలో అవతలి వ్యక్తి మన పట్ల ప్రదర్శించేది. సరే, ఇక్కడ దేవుడి దగ్గరికి వస్తాం. మానవ దౌర్బల్యంలో, మానవ నిస్సహాయతలో దేవుని జోక్యం ఉంటుంది, దానిని దయ. చాలా పర్యాయాలు మన నిస్సహాయత మనకు తెలుసు, మన దీన స్థితి మనకు తెలుసు. ఖచ్చితంగా ఎవరో ఒకరి దయ మీద ఆధారపడి ఉండాలి. ఇతరుల దయ మీద ఆధారపడని వ్యక్తి ఉంటారు అనంటే నేనైతే అనుకోవటం లేదు. ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుని దయ, ఆ తర్వాత దేవుని దయ ఎలాగూ వ్యక్తమైందంటే క్రీస్తులో వ్యక్తమైంది. క్రీస్తులో వ్యక్తమైన దేవుని దయ ఎలా యథార్థమైందంటే ఆయన ప్రదర్శించిన ప్రేమలో యథార్థమైంది. ప్రేమ ఏంటి? మళ్ళీ మన బలహీనతలన్నింటినీ తాను భరించి మనల్ని బలపరిచేందుకు ఆయన బలహీనుడు కావటం ఉన్నదే, అది ప్రేమ. ఈ 2 ప్రత్యక్షమైనప్పుడు, 5వ వచనం, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, ఇంకా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేయటం ద్వారా మనలను రక్షించింది. 5, 6, 7 ఈ 3 వచనాలు కూడా బాప్తిస్మ కృపకు, ఆ తర్వాత దేవ సంకల్పంలో వ్యక్తమైన ప్రేమను అన్కండిషనల్ గా స్వీకరించడానికి సంబంధించిన వచనాలుగా మనం చూడొచ్చు. చాలా విస్తృత విశ్లేషణ ఉంటుంది, సూక్ష్మంగా మనం చెప్పుకుందాం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, నీతిని అనుసరించి చేసిన క్రియలు అని అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అనుమతించబడిన అనైతిక ద్వారా చేసిన క్రియలు కూడా నీతి క్రియలుగానే పరిగణిస్తాం. మాట వరుసకి కష్టమైనా చెప్పుకుందాం. జిహాద్ అని ఉంటుంది, జిహాదీలు అని ఉంటారు. మనందరికీ తెలుసు ఆ పదం, జిహాదీ అనే పదం. ఎవరిని మట్టు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్లకు వీళ్లకు ఎలాంటి ప్రత్యక్ష వైరం ఉండదు. కానీ విశ్వాసం జిహాదీని ప్రోత్సహిస్తుంది కనుక దీని ద్వారా మేము ముక్తి పొందుతాం అనే ఆ భావనను వారిలో ప్రేరేపిస్తారు కనుక వారు దానిని చేస్తారు. అంటే వాస్తవానికి అనైతికతే, పొరుగువాడిని హింసించడం, పరవ్యక్తి ప్రాణం తీయటం అనైతికతే. కానీ విశ్వాసం పాక్షికంగా దానిని అనుమతించింది. అనుమతించిన ఆ పాక్షిక అనైతికత ఉన్నదే, అది నీతిమత్వంగా వీళ్ళు పరిగణిస్తూ ఉన్నారు, దానిని నీతిమత్వంగా పరిగణిస్తూ ఉన్నారు. కనుక పాక్షిక అనైతికతను వ్యక్తిగత జీవన విధానంలో మనం అనుమతించుకున్నప్పుడు, మతపరమైన దాన్ని ప్రక్కన పెట్టి వ్యక్తిగతంగా కూడా మనం అనుమతించుకొని దానినే నీతిమత్వంగా మనం పరిగణిస్తే దాని ద్వారా మనకు ముక్తి లభించదు అని చెబుతున్నాడు. ఇక్కడ మళ్ళీ నేను ఎప్పుడూ చెప్పే క్రియాన్యాయం, విశ్వాస న్యాయం, ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. విశ్వాస న్యాయం క్రియాన్యాయానికి పురికొల్పాలి తప్ప క్రియాన్యాయం విశ్వాస న్యాయాన్ని పెంపొందించకూడదు. మళ్ళీ చెబుతున్నాను, విశ్వాస న్యాయం క్రియాన్యాయానికి పురికొల్పాలి తప్ప క్రియాన్యాయం విశ్వాస న్యాయానికి ప్రాతిపదిక కాకూడదు. కనికరం చొప్పునే
ఒక్కొక్క పదం వివరిస్తున్నాను. తన కనికరం చొప్పునే, కనికరము అనే మాట చాలాసార్లు చెప్పాను. కడుపులోది తీసి పెట్టడం అనే మాట మా పల్నాడులో వాడతారు. కనికరం అనే మాటకు అంటే అవతలి వ్యక్తి దయనీయ పరిస్థితిని చూచి నా అక్కరను సైతం నేను అందించటం. ఇక్కడ మానవ జాతి దౌర్భాగ్య స్థితిని చూచి తన మహిమను కూడా ఆయన కోల్పోవటం, ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, అది కనికరం అనేది. ఆ కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, సరే పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిస్మం, దాని వివరణ ఇంకా మిగిలిన 2 మాటలు చెప్పుకున్న తర్వాత వేరే వివరణ మనం అధ్యయన కోణంలోంచి చెప్పుకుందాం. బాప్తిస్మం ద్వారా ఇంకా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగ చేయటం ద్వారా, ఇది కూడా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 28 అనుకుంటున్నాను, ఒకవేళ 27, 28, 29 ఆ వచనాలు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బాప్తిస్మం ఎప్పుడు పరిశుద్ధాత్మతో ఇంటర్లింక్ అయి ఉండటాన్ని మనం ఆ వచనంలో చూస్తాం. అంటే బాప్తిస్మ స్నాన అనంతరం నూతన స్వభావాన్ని మనలో జనింపచేసేది, మనకు ఎరుకపరిచేది పవిత్రాత్మ ప్రేరణ శక్తి అనే భావన అక్కడ ఉంటుంది. అది ఆ అపోస్తల కార్యంలో మనకి స్పష్టంగా ఉంటుంది. అందుకని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేయటం ద్వారా మనలను రక్షించింది. ఇప్పుడు రక్షించింది అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నది. అంటే రక్షణ ప్రస్తుతం, గతం, భవిత ఈ మూడింటికి సంబంధించిన ఒక నిరంతర ప్రక్రియగా మనం గతంలో పేర్కొన్నాం. రక్షణ అనే ఆ అనుభవం లేక రక్షణ అనే స్థితి గతంగా, వర్తమానంగా, భవిష్యత్తుగా కూడా మనం కొనసాగించుకుంటూ రాగాలి. ఆ అర్థంలో ఇది గతానికి సంబంధించి చెప్పబడింది. ఇప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానం అనే దాని గురించిన అధ్యయన కోణాన్ని విశ్లేషణ చేసుకుందాం. మిగిలిన విశ్వాసాలని ప్రక్కన పెడదాం, ఎందుకంటే వాటిని గురించిన పాక్షిక అనుభవం మాత్రమే మనకు ఉంటుంది. అది కూడా అధ్యయన అనుభవం మాత్రమే మనకు ఉంటుంది. మన చుట్టూ ఉన్న విశ్వాసాన్ని మనం గమనించి దాంట్లోంచి చెప్పుకుందాం. ద్విజత్వము అనే మాట ఉంటుంది. ద్విజుడు అంటే 2 సార్లు జనించినవాడు, ద్విజత్వము అని. మారు మనసు పొందావా అని అడుగుతాం, తిరిగి జన్మించామా అని అడుగుతాం. ఇది ద్విజత్వం. సో ద్విజత్వం అనేది ఒక పురాతన తత్వచింతన, సృష్టి ఆది నుంచి ఉన్న పురాతన తత్వచింతన. సో ద్విజత్వాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అంటే, మరణించిన తరువాత నరుని ఆత్మ ఏమవుతుంది, మరణించిన తర్వాత మనిషి ఏమైపోతాడు అనేది ఒక ప్రాథమికమైన ప్రశ్న యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఏమైపోతాడు అనే ప్రశ్న వెనుక జీవనం కొనసాగిము ఉంటే బాగుండు అనే ఆశ ఉంటుంది. ఏమైపోతాడంటే ఇలాగే ఉంటే బాగుండు అనే ఆశ, అంటే జీవనం యొక్క కొనసాగింపుకు సంబంధించిన ఆశ ఉంటుంది. మళ్ళీ జీవనం వైపు చూసినప్పుడు జీవనం అనేక ఒడిదుడుకులతో కూడుకొని ఉంటుంది. అంటే జీవనంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సంతోషం, సుఖం, కష్టం, బాధ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మళ్ళీ జీవన కొనసాగింపు మరొక రకంగా ఉంటే బాగుండు. అక్కడ మరణానంతర జీవితాన్ని గురించిన స్పృహ ప్రారంభమైంది మానవుల్లో. నేను చారిత్రక పరంగా, అధ్యయన పరంగా చెబుతున్నాను. ఇక్కడ కొంచెం విశ్వాసాన్ని మనం ప్రక్కన పెట్టుకుందాం. అధ్యయన కోణంలో నుంచే దీన్ని విశ్లేషణ చేసుకుందాం. సో మరణానంతర జీవితానికి సంబంధించిన స్పృహ అక్కడ ప్రారంభమైంది. సో మరణానంతర జీవితానికి సంబంధించిన స్పృహ ప్రారంభమైంది, కానీ దాన్ని మనం స్పష్టంగా చెప్పలేం. ఎందుకు స్పష్టంగా చెప్పలేమంటే, మరణానంతర జీవితానికి సంబంధించి భిన్న విశ్వాసాలు భిన్న రకాలుగా చెబుతూ ఉంటాయి. అక్కడ పునర్జన్మ అనే పదం జనించింది. పునర్జన్మ. ఇక పునర్జన్మ హైందవ సంప్రదాయంలో ఉంటుంది. 7 జన్మలు ఉంటాయని, లేకపోతే అనేక జన్మలు ఉంటాయని, ఒక్కొక్క జన్మలో చేసిన పాపాన్ని
పోగొట్టుకుంటూ లేక అధికమైన పాపాన్ని పెంచుకుంటూ వెళతాం. ఇవి పునర్జన్మకు సంబంధించిన సిద్ధాంతం. క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చేసరికి వర్తమాన వాస్తవిక పునర్జన్మగా నూతన సృష్టిని మనం పేర్కొంటాం. వర్తమాన వాస్తవిక పునర్జన్మగా. అందుకని పునర్జన్మ సంబంధమైన స్నానం, నేను నా వ్యక్తిగత తత్వంలో నశించి లేక మరణించి క్రీస్తు తత్వాన్ని సంతరించుకోవటం నా పునర్జన్మ అని ఆ భావనలో బాప్తిస్మాన్ని మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం. బాప్తిస్మానికి అలాంటి అర్థాన్ని మనం చెప్పుకుంటాం. సరే, ఈ క్రమంలోనే ద్విజత్వం కూడా వచ్చింది. ఎటు మరణానంతర జీవిత అనుభవం మార్మికమైనది కనుక వర్తమాన జీవితంలో కూడా మనం తిరిగి జన్మించటం అనే దాన్ని, అప్పుడు దానికి కొన్ని విధి విధానాలను ఏర్పరిచి ద్విజత్వం అనే మాట. ద్విజుడు అంటే మళ్ళీ జనించిన వాడు. ఎక్కడ? వర్తమానంలోనే. సరే, బ్రాహ్మణులు తమను తాము ద్విజులుగా అభివర్ణించుకుంటూ ఉంటారు. కానీ ద్విజత్వానికి కేవలం కులం మాత్రమే ప్రాతిపదిక కాదు అనేది అధ్యయనం స్పష్టంగా చెబుతూ ఉంటుంది. పునర్జన్మ సంబంధమైన స్నానము. సరే, ఇప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానము, ద్విజత్వాన్ని, వీటిని మళ్ళీ 3వ వచనానికి అప్లై చేసుకున్నాం. అక్కడ సరిగ్గా ఉంటుంది. ద్విజుడైన వాడు అవివేకి కాడు. ద్విజుడైన వాడు అనే మాటని మనం మన విశ్వాసంలో బాప్తిస్మ కృపను సంతరించుకున్న వారు అవివేకులు కారు. అవివేకం అనే మాట మన చుట్టూ ఉపయుక్తమైన వాటిని గురించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా మనం కలిగి ఉండకపోవటం అని అంటున్నాను. మళ్ళీ అవిధేయులు గారు, ద్విజులైన వారు లేక బాప్తిస్మ కృపను సంతరించుకున్న వారు అవిధేయులు కారు, మోసపోయిన వారు కారు, దురాశలకు భోగాలకు దాసులు కారు, దుష్టత్వములో అసూయలో కాలం గడుపుతూ ఉన్నవారు కారు, ద్వేషించేవారు కారు, ముఖ్యంగా పరద్వేషులు కారు. అది పవిత్రాత్మ ప్రేరణ శక్తి మనకు అనుగ్రహించిన నూతన స్వభావం. అప్పుడు మనం రక్షించబడిన వారిగా పరిగణించబడుతూ ఉంటాం. 6వ వచనంలోనికి వెళ్దాం. మనం ఆయన కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి, అది మన గతం ఇదే, మన వర్తమాన గతం కూడా ఇదే. వర్తమాన గతం అనే ప్రత్యేక పదాన్ని వాడుతున్నాను. వర్తమాన గతం అని ఎందుకంటున్నానంటే, వలికిపోయిన పాలు తిరిగి రావు అని అంటాను. సామెతల గ్రంథంలో నేల మీద పోసిన నీళ్లు మండి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అని ఉంటుంది. దాన్ని నేను చెబుతున్నాను. వర్తమాన గతం అనేది ఏంటంటే, అప్పటిదాకా అది పొంగుతూ ఉన్న క్షీరం ఎప్పుడైతే పొంగి క్రిందకు పోతాయో అది గతం అయిపోతుంది. అంటే మన జీవితంలో కూడా ప్రతి క్షణం కూడా ఈ వర్తమాన గతం ఉంటుంది. అంటే ఒక క్షణం క్రితం మనం ఎలా ఆలోచన చేసాం, ఇప్పుడు మనం ఎలా ఆలోచన చేస్తున్నాం, ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. అందుకని మనం ఆయన కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి, కృప ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ఆ గతాన్ని, ఇది బాధాకరమైన గతాన్ని క్షమగా మారుస్తుంది. ఎప్పటికప్పుడు బాధాకరమైన గతములో నుంచి ఒక నూతనత్వాన్ని మనకు అందిస్తుంది. ఇక మీదట ఇలా చేయకూడదు. ఎప్పటికప్పుడు అంటే పాలు ఒకవేళ పొంగిపోతే పాలు పొంగిపోకుండా జాగ్రత్తగా ఇక చూసుకోవాలి అనే ఆ స్పృహ మనకు కలుగుతుంది. సాదృశ్యం కోసమే నేను ఆ మాట చెబుతూ ఉన్నాను. అలాగే జీవితంలో కూడా ఎప్పటికప్పుడు వర్తమాన గతంలో నుంచి మనం బయటపడటానికి దేవుని కృప మనకు నీతిమత్వాన్ని ఇస్తూ ఉంటుందని. అవును, నా తప్పిదాన్ని అనుక్షణం ఆయన క్షమిస్తూ ఉన్నాడు. నన్ను ఎప్పటికప్పుడు నూతన పరుస్తూ ఉన్నాడు. నా భావములో, నా చిత్తంలో, నా జీవనంలో ఆయన నూతన పరుస్తూ ఉన్నాడు అనే ఆ స్పృహను కలిగి ఉండి నీతిమంతులంగా తీర్చబడి, 7వ వచనం, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ ద్వారా దానికి వారసులమయ్యేందుకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృమ్మరించాడు. పవిత్రాత్మ కృమ్మరింపు అంటే ప్రేరణాత్మ మనలను ఆవహించటం. కుమ్మరింపు అని అంటే మళ్ళీ దీన్ని బాప్తిస్మానికి
లింక్ పెట్టున్నా బాప్తిస్మం మోడ్కు లింక్ పెట్టొద్దు దయచేసి. దీని మీద సంఘాలు భిన్న రకాలుగా చెబుతూ ఉంటాయి. కుమ్మరింపు అనంటే మళ్ళీ ఇమ్మర్షన్కి సాదృశ్యంగా ఉంటుంది కనుక చిలకరింపు బాప్తిస్మం మంచిది కాదు, దీన్ని ప్రక్కన పెడదాం, అది మోడ్ ఆఫ్ ద బాప్టిజం, దాన్ని ప్రక్కన పెడదాం. కుమ్మరింపు అనంటే పరిశుద్ధాత్మ మనలను సంపూర్ణంగా ఆవహించటం. అది కుమ్మరించిన నీళ్లు కుమ్మరించినప్పుడు పూర్తిగా తడిచిపోతాం, అంటే నీరు మనల్ని కప్పివేస్తుంది. అలాగే పవిత్రాత్మ కుమ్మరింపు అనంటే పూర్తిగా పవిత్రాత్మ స్వాధీనంలోనికి మనం వెళ్ళటం. పవిత్రాత్మ స్వాధీనంలోనికి వెళ్ళటం అంటే మళ్ళీ పరిశుద్ధులమయ్యాము అని కాదు, ఎందుకంటే పరిశుద్ధత అనేది ఒక నిరంతర ప్రక్రియ కనుక. మరి ఎలాగూ పవిత్రాత్మ తన స్వాధీనంలోనికి తీసుకుంది అనంటే వర్తమాన గతాన్ని నిత్యము మనకు జ్ఞప్తికి చేస్తూ వర్తమాన భవితలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ పదాలు భావన కోసం నేను చెబుతున్నాను. వర్తమాన గతాన్ని, వర్తమాన భవితను, ఆ రెండింటిని, వర్తమాన గతంలో ఉన్న దుశ్చర్యను మనకు జ్ఞాపకం చేస్తూ దానిలోంచి బయటపడేందుకు మనను ప్రేరేపిస్తూ వర్తమాన భవితలోనికి. వర్తమాన భవిత ఏంటి? మళ్ళీ వర్తమాన భవిత అనే మాటే వాడాను. నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ, నిత్య జీవ నిరీక్షణ. నేను ఖచ్చితంగా మరణానంతర నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాను. ఆ నిరీక్షణను ఎప్పటికప్పుడు మనకు గుర్తుకు చేస్తూ దానికి వారసులమయ్యేందుకు మన నిరీక్షణకు మనం వారసులం కావాలి. ఇది చాలా బాధాకరమైన అంశం. మనం అనుకున్న ప్రతిదానిని మనం స్వతంత్రించుకోలేము. స్వతంత్రించుకోవటానికి చేసే ప్రయత్నాల్లో కూడా అనేక పర్యాయాలు విఫలం చెందుతూ ఉంటాం. వర్తమాన జీవితంలోనే మన నిరీక్షణ ఫలించినప్పుడు ఇంకా మరణానంతర జీవితానికి సంబంధించిన నిరీక్షణ ఇంకెంత బలంగా ఉండాలి. అందుకని ఆ నిరీక్షణను మనకు కలిగించేందుకు ఆయన ప్రేరణాత్మను మన మీద సమృద్ధిగా కృమ్మరించాడు. పరిశుద్ధాత్మ, నేను ఎప్పుడు ప్రేరణాత్మ అని అంటాను. ప్రేరణ అనేది ఒక మంచి కార్యాన్ని నెరవేర్చడానికి నిరంతరము మనల్ని పురికొల్పుతూ ఉండేది ప్రేరణ. నేను చిన్న ఉదాహరణ నా గురించి చెబుతాను. నిత్యం కాదు కానీ ఒక్కోసారి నేను బలహీనతకు లోనవుతాను. అంటే కొంచెం నీరసం అనిపిస్తుంది. ఆ నీరసం ఎక్కడికి వెళ్తుందంటే ఇవాళ అధ్యయనాన్ని కొనసాగించకుండా ఉంటే బాగుండా అంటే నోటిఫికేషన్ పెడదామా, కొంచెం బలహీనంగా ఉన్నాను అందుకని అధ్యయనాన్ని కొనసాగించలేకపోయాను అని. కానీ వెంటనే ప్రేరణాత్మలలో పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా జరగటానికి వీల్లేదు. తప్పని పరిస్థితి అయితే తప్ప, అంటే సాధ్యం కాని పరిస్థితి అయితే తప్ప. ఇదిగో నిన్న 8వ తారీఖు మా అమ్మగారు నిర్గమించి 3 మాసాలైంది. నిన్న పదే నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఉదయం ఏం జ్ఞాపకం చేసుకున్నానంటే జూన్ 8వ తారీఖున నేను అధ్యయనం చెప్పలేకపోవచ్చు అని నోటిఫికేషన్ పెట్టుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో తప్ప ప్రేరణాత్మ ఎప్పుడు మన వర్తమాన భవితను మనం స్వతంత్రించుకునేలాగా పురికొల్పుతూ ఉండాలి మనల్ని. దానికోసం పవిత్రాత్ముడు మన మీద కృమ్మరించబడ్డాడు అని. 8వ వచనం, ఇవాల్టి అధ్యయనంలోని చివరి వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవునిలో విశ్వాసముంచిన వాళ్ళు. ఏది? ప్రేరణాత్మను మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రేరణాత్మ కూడా ఇది సత్కార్యాలను చేయుటకు. సత్కార్యం అంటే ఉపయుక్తమైన దానిని, ఫలితం ఎవరు పొందుతారు అనే దానితో సంబంధం లేకుండా మనం నెరవేర్చడం, దాన్ని చేసేది. ఆ మాట నమ్మదగినది గనుక దేవునిలో విశ్వాసం ఉంచిన వాళ్ళు. దేవుని అంటే దేవ ప్రేమను విశ్వసించిన వాళ్ళు. దేవ ప్రేమ ఏంటి? మన బలహీనతలో తన బలాన్ని వ్యక్తం చేయటం దేవ ప్రేమ. కనుక దేవ ప్రేమలో విశ్వాసం ఉంచిన వాళ్ళు సత్క్రియలను శ్రద్ధగా చేయటంలో మనస్సు పెట్టేలా, మళ్ళీ ప్రారంభం దగ్గరికి వచ్చాడు. సత్క్రియలను మనస్సు పెట్టి చేయటంలో శ్రద్ధ వహించేలాగా ఈ సంగతులను గురించి నువ్వు దృఢంగా చెబుతూ ఉండాలని కోరుతూ ఉన్నాను.
ఇవి మంచివి, ఇంకా మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. సత్క్రియ మంచిది, సత్క్రియ ప్రయోజనకరమైనది, మనుషులకు ప్రయోజనకరమైనది. సత్క్రియలో దేవుని ప్రేమ ఉంటుంది, క్రీస్తు కృప ఉంటుంది, మన పునర్జన్మ సంబంధమైన ప్రేరణ శక్తి ఉంటుంది, మన విశ్వాస ఫలితం ఉంటుంది. ఇవన్నీ సత్క్రియను మనలో ప్రేరేపిస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ సత్క్రియ అంటే ఏంటి? జస్ట్ ఒక మాట చెప్పుకొని అధ్యయనాన్ని ముగించు. సత్క్రియలు, ఇప్పుడు నేను ఏది సత్క్రియ అంటున్నానో అది నీకు సత్క్రియ కాకపోవచ్చు. మాట వరుసకు అధ్యయనం సత్క్రియగా నేను పరిగణిస్తున్నాను. నేను చేయగలిగిన, అంటే నాకున్న జ్ఞానాన్ని 10గురికి పంచిపెట్టడం అనే ఒక సత్క్రియగా, ఒక ఉపయుక్తమైన చర్యగా నేను దీన్ని పరిగణిస్తూ ఉన్నాను. సో అందరూ అధ్యయనం చేయాలి అని లేదు. మీరు అధ్యయనాన్ని అనుసరిస్తూ ఒక సత్క్రియ చేస్తున్నారని మళ్ళీ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతినిత్యం 1 గంట సమయాన్ని అటు ఇటుగా మీరు అధ్యయనం కోసం వెచ్చిస్తున్నారు. అమ్మ అయితే, ప్రసన్నమ్మ అయితే ఆఫీస్లో ఉండి ఆ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా వెచ్చిస్తూ. రమేష్ డేవిడ్ నిట్ల, కవిత నిట్టల వీళ్ళు చెబుతూ ఉంటారు. రమేష్ డేవిడ్ అంటాడు, ఎవరన్నా ఫోన్ చేస్తే ఏదన్నా పని ఉందంటే అధ్యయనానికి ముందైనా చేస్తాను, అధ్యయనం తర్వాత అయినా చేస్తాను. అంటే అధ్యయన సమయానికి తనిచ్చిన ప్రాధాన్యత. ఇది సత్క్రియ. ఇలా మనం సత్క్రియ, ఉపయుక్తమైన సత్క్రియ, ఆ ఉపయుక్తమైన సత్క్రియ చేయడానికి ప్రేరణాత్ముడు మనలను పురికొల్పుతూ ఉంటాడు. దేవుని ప్రేమను, క్రీస్తు కృపను, పునర్జన్మ సంబంధమైన ప్రేరణను, వీటన్నింటినీ ఇలా మనం కలిగి ఉంటాం. తొలి భాగాన్ని ముగించుకున్నాం. రేపు 3వ అధ్యాయం చివరి భాగాన్ని ముగించుకొని తీతు పత్రికను మనం ముగించుకుందాం. ఆ తర్వాత తిమోతి పత్రికలోనికి వెళ్దాం. అధ్యయనంలోనికి చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు అందిస్తున్నాను. జాన్సన్ కొడవటి, అమ్మ ప్రసూనమ్మ, నా ఫ్రెండ్ హైమావతి, విపత్తి రవికుమార్, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, చుక్కా శ్యామ్, బిడ్డ నిర్మల కొప్పుల, డేవిడ్ అరిపల, ఇంకొక డీపీ చివరుంది, నాకైతే అర్థం కావటం లేదు, కొత్త డీపీ లాగా ఉంది. ఆ తర్వాత 14 మంది మొత్తం లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం 3వ అధ్యాయం చివరి భాగాన్ని విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.